చాలా మంది నీట్ క్వాలిఫై అయ్యి కూడా ఇండియాలో నీట్ సీట్ రాక వాళ్ళ డాక్టర్ డ్రీమ్ కి ఫుల్ స్టాప్ పెట్టడము, లేదా మళ్ళీ లాంగ్ టర్మ్ అని ఇలా ట్రై చేస్తూ ఇంకొక ఇయర్ వేస్ట్ అయిపోవడము జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ గా హార్ష్ రియాలిటీ ఏంటంటే, సీట్ వచ్చేంత కెపాసిటీ ఉన్నా కానీ, ఇట్ మీన్స్ నీట్ లో క్వాలిఫై అవ్వడం కంటే ఎక్కువ స్కోర్ చేసినా కానీ, ఇండియాలో ల్యాక్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ వలన ఎవ్రీ ఇయర్ నియర్లీ 23 lakh ప్లస్ స్టూడెంట్స్ నీట్ రాస్తే అందులో నియర్లీ 14 lakh స్టూడెంట్స్ క్వాలిఫై అవుతున్నారు. కానీ ఓన్లీ 1,20,000 స్టూడెంట్స్ కి మాత్రమే ఇండియాలో సీట్స్ అవైలబుల్ ఉంటున్నాయి. ప్రైవేట్ కాలేజెస్ లో సీట్ కావాలంటే 80 lakh నుండి 1 crore వరకు డిమాండ్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఎడ్టెక్ బ్రాండ్ అయిన VXU గ్లోబల్, అలాగే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ హెల్త్ కేర్ అయిన అపోలో హాస్పిటల్స్ తో కలిసి అట్ ది ఫస్ట్ టైం ఓన్లీ విత్ ద స్ట్రైట్ పాయింట్ ఆఫ్ క్రియేటింగ్ ద గ్లోబల్ డాక్టర్స్ 35 lakhs లోనే జస్ట్ మనకి 3 hours జర్నీ డిస్టెన్స్ లో ఉన్న ఉజ్బెకిస్తాన్ లో టాప్ టైర్ యూనివర్సిటీస్. Those are approved by Indian government, WHO, National Medical Commission, ECFMG, FAMR, UNESCO, and also eligible for FMGE, USMLE, PLAB, MCCWE. So with all of the standards and eligibilities తో MBBS seat provide చేస్తున్నారు. అది కూడా 35 lakhs లోనే. For this you have to qualify NEET. That's it. మీకు లోన్స్ కూడా VXU with many banks in India లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ 35 lakhs లోనే అబ్రాడ్ కి వెళ్ళిన ఫీలే లేకుండా అక్కడికే మన ఇండియన్ చెఫ్స్ ని పంపించి ఫ్రీ సౌత్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ అండ్ కంప్లీట్ హాస్టల్ అకామిడేషన్ అండ్ టీచింగ్ ప్రొఫెసర్స్ ని కూడా మన టాప్ హెల్త్ కేర్ అయిన అపోలో ఇండియా నుండే పంపిస్తున్నారు విత్ ఇండియన్ కరిక్యులం. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ MBBS ప్రాక్టీస్ ఇన్ మెనీ కంట్రీస్ లైక్ ఇండియాకి FMGE, US కి USMLE, ఫర్ UK PLAB లాంటి వాటికి కూడా ఫ్రమ్ ద డే 1 ఆఫ్ యువర్ MBBS course they will give you the training to make the students as global doctors, and students will get hands-on experience with clinical trials because the university have its own multi-specialty teaching hospitals. And ఇదే కాకుండా they had collaborations with various government hospitals for practical exposure so that students will get huge percentage of clinical trials. And students కి కండక్ట్ చేసే ప్రతి మెడికల్ ప్రోగ్రామ్ is accredited by relevant medical boards. And also students అక్కడ మన ఇండియన్ ఫెస్టివల్స్ అన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ గా ఇండియన్ కల్చర్ విల్ బి దేర్. బికాస్ మెయిన్ థింగ్ ఏంటో తెలుసా, అక్కడ ఉండేది మాక్సిమం మన ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అందులో కూడా మోర్ దెన్ హాఫ్ తెలుగు వాళ్ళే. ఇదంతా జస్ట్ టు క్రియేట్ ఇండియన్ ఎన్విరాన్మెంట్. అండ్ ఎవరు అబ్రాడ్ కి వచ్చామనే ఫీల్ లేకుండా చేయడానికి మన అపోలో అండ్ VXU ఎడ్టెక్ క్రియేటింగ్ దీస్ థింగ్స్. జెన్యున్లీ అనదర్ కంట్రీలో కేవలం గ్లోబల్ డాక్టర్స్ ని క్రియేట్ చేయడమే ఎయిమ్ గా పెట్టుకుని ఇంత చేయడం అనేది ఇట్స్ ఎ రెవల్యూషన్ టు ఇన్స్పైర్ మెనీ. ఒకసారి ఆలోచించండి, ఇండియాలో 2024 పేషెంట్ టు డాక్టర్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ప్రతి 1681 పీపుల్ కి కేవలం 1 డాక్టర్ మాత్రమే ఉన్నారు. అండ్ ఇది WHO రికమెండ్ చేసిన ప్రతి 1000 పీపుల్ కి 1 డాక్టర్ ఉండాలి అనే స్టాండర్డ్స్ కంటే చాలా తక్కువ. అంటే ఇప్పుడు 1000 మెంబర్స్ కి ఒక డాక్టర్ ఉన్నా కానీ మిగతా ప్రతి 683 పీపుల్ డాక్టర్ లేకుండానే మిగిలిపోతున్నారు. ఇన్ఫాక్ట్ మిగిలిపోవడం కాదు, ఎంతో మంది ప్రాణాలే కోల్పోతున్నారు. అదే ఆ 683 పీపుల్ కి కూడా ఒక డాక్టర్ ఉంటే అది మీరే అయితే మీ జీవితం మొత్తంలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి మీరు ఎన్నో హెల్త్ ఇష్యూస్ నుండి బయటికి తీసుకురాబోతున్నారు. వాళ్ళలో ఎంతో మందిని ప్రాణాలు కోల్పోకుండా కాపాడబోతున్నారు. ఇన్ఫాక్ట్ బీయింగ్ డాక్టర్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్, అది చాలా వాల్యుబుల్. ఒక మనిషి ప్రాణం కాపాడితేనే అది చాలా పెద్ద విషయం. అలాంటిది లైఫ్ టైమ్ లో ఎంతమంది ప్రాణాలు కాంట్ ఇమాజిన్. వీ హ్యావ్ లిమిటెడ్ సీట్స్ ఓన్లీ. మీరు వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ మీకు VXUనే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయండి.